నీకు నిజంగానే మీకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదు. దేవుని నుంచి కూడా ప్రతి నియామకానికి ప్రతి నోటిఫికేషన్కి కోర్టు మెట్లెక్కితే గానీ ఆ నోటిఫికేషన్లు జరగలేదు. ప్రతి దానికి కోర్టుల మెట్లు ఎక్కారు. మరి ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఒక టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేశారు, దానికి ఒక సభ్యులు ఏర్పాటు చేశారు. మీ హయాంలో జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా పేపర్ కరెక్షన్ చేశారు. ఇవాళ రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇచ్చే రిజల్ట్ని ప్రతి ఒక్కరికి కూడా ఆనందం. ఇప్పుడు ఎవరైనా కూడా ఎంతో చదువుకున్నాక నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే నా బతుకు భరోసా గ్యారెంటీ అని అనుకుంటారు. అలాంటి దానిని ఇవాళ ఒక నర్సులు 7,000 నర్సులని ఇచ్చారు. కానిస్టేబుల్ 15,000 కానిస్టేబుల్ చేశారు. ఇవాళ ఒక 440 సింగరేణి ఉద్యోగాలు చేశారు. తర్వాత నిన్న గురుకులాలకు సంబంధించినటువంటి ఒక 2,000 గురుకుల టీచర్లకు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చేశారు, ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ మీరు నోటిఫికేషన్స్ ఇచ్చారు, కానీ మీకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి నిరుద్యోగులు పక్క పార్టీలకు ప్రచారానికి వెళ్లకుండా వాళ్ళకి ఓట్లు వేయకుండా ఉండడం కోసము ఆ ఓట్లు మీకు గంపగుత్తగా పడాలన్న ఒక కుటిల బుద్ధితో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. నిజంగా జెన్యూన్ గా యువతకు ఉద్యోగాలన్నా ఇవ్వాలి అన్న ఆలోచన నీకు ఉంటే చివర్లో నోటిఫికేషన్ ఇవ్వవు, ఎప్పుడో ఇవి ఫిల్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మిమ్మల్ని నిరుద్యోగులంతా మీకు యాంటీగా పనిచేసి మిమ్మల్ని ఇంటికి పంపించారు. చెప్పినటువంటి నియామకాల్లో సరి అయినటువంటి రీతిలో మీరు చేయలేదు. కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్తో సహా ఇవాళ కాంగ్రెస్ చేస్తుందని, రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తుందని నమ్మారు. కాబట్టి ఇక్కడ పట్టం కట్టారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇవాళ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ రాకన్నా ముందు మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా గవర్నమెంట్ మీరు మారినప్పుడు మీరు ఇచ్చారు. ఇవాళ మీరు పోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. సో మా గవర్నమెంట్ ఇవాళ వాటికి సంబంధించినటువంటివి ఇవాళ ఆటోమేటిక్గా. కాబట్టి దీనిని కూడా అంటే ఇమీడియట్ గా రేవంత్ అన్న ఏం చెప్పాడు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఒక సంవత్సరంలో ఇస్తాను అన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించినట్టు ఒక ప్రాసెస్ అయితే జరగాలి కదా. మనము రాత్రి కలగనగానే పొద్దున్న అయిపోతుందా? పని కాదు కదా. కేసీఆర్కి అయితే అయిపోతుంది, ఎందుకంటే ఆయన రాత్రి కలగంటే పొద్దుగాలు ఆయన చేయగలుగుతాడు. కాబట్టి మనం కొన్ని ఆలోచన చదువుకున్నటువంటి మనం ఒక విజ్ఞతతోన ఒక కామెంట్ చేసేటప్పుడు అది ప్రాపర్గా 10 మంది మెచ్చుకునే విధంగా ఉండాలి. ఏదో రాజకీయాల్లో ఉన్నాం కదా మాట్లాడాలనుకుంటే అది సరైన నాయకత్వ లక్షణాలు కాదన్నది తెలుసుకోవాల్సిన అవసరం. రైట్ అక్క, చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన అంశాల మీద దీర్ఘంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు అక్క. చివరగా మిమ్మల్ని అభిమానించే లక్షల మంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, మీరు జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళకు ఒక మంచి సందేశం ఇవ్వాలి ఇందిరమ్మ గారు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి కార్యకర్తకి, ప్రతి లీడర్కి, ప్రతి ఒక్కరికి రేవంత్ అన్న గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తుంటే తెలంగాణ ఉద్యమంలో చెప్పినాము, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో పనిచేశాము. ఇవాళ మన ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అన్నది నడుస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నడుస్తుంది. సమస్యలు వినడానికి ఒక అధికారం ఉంటున్నాడు, సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రాసెస్ నడుస్తుంది. రేవంత్ అన్న ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్ రూపకంగా పెట్టి వాటికి ఒక అడుగు ముందు వేశారు. ఆల్రెడీ 2 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. మిగతా వాటిని కూడా విత్ ఇన్ 100 డేస్లో చేస్తామని చెప్పారు. కాబట్టి ఒకటి కార్యకర్తలకి, లీడర్లకు అంతా నా యొక్క విన్నపం ఏంటి అని అంటే, క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను స్థానికంగా మనము వాటిని గమనించి తీసుకొని అధికారి దగ్గరికి తీసుకెళ్ళి పని చేయించాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం యొక్క పేరును, ఇమేజ్ను పెంచాల్సినటువంటి బాధ్యత పార్టీలో ఉన్నటువంటి మన అందరిది, కార్యకర్తలది, లీడర్లది. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది కానీ నెగ్లిజెన్స్గా ఉండకుండా మన ప్రభుత్వంలో మంచి పనులు ప్రజలకు ఏ విధంగా అందిస్తాము, ఇంకా 10 మంచి పనులు ఏ విధంగా చేస్తాము అనే విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. ఇది బాధ్యత, ఇది బాధ్యతగా మనము స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని 100% మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం. రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ గారు కీలక పదవులలో ఉండబోతున్నారా, మేము చూడబోతున్నామా అంటే? త్వరలోనే తెలుస్తుంది అది ఏదైంది కూడా. ఎందుకనంటే రేవంత్ అన్న నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఇప్పటివరకైతే నష్టం చేసినట్టుగా లేదు. నమ్ముకొని ప్రజలకి మంచి చేస్తాను అనుకున్నటువంటి వాళ్ళు పార్టీలో ఉన్న బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు కూడా. ఇవాళ కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో దురదృష్టవత్తు ఇప్పుడు అది మళ్ళీ డిస్కషన్ అని నడుస్తుంది, మేబీ క్లియర్ అవుతుండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఏదైనప్పటికీ కూడా
ఒక సమాజ దృష్టి రేవంత్ ఒక మాట చెప్పాడు, నేను ఈ 10 సంవత్సరాలే కాదు వచ్చే 10 సంవత్సరాలు కూడా నేను పవర్లో ఉంటానని చెప్పారు. అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు. తెలంగాణ అంటే గవర్నమెంట్ రిజల్ట్ రాకన్నా ముందే, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాకన్నా ముందే పలానా తారీఖు నాడు డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, కాంగ్రెస్ పాలన ఏర్పడుతుంది, ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అంటే ఆ నమ్మకం లీడర్కి ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి డెఫినెట్గా ఒక మంచి లీడర్షిప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ముఖ్యమంత్రి పని చేస్తుండ్రు, మంత్రులు మంత్రి పని చేస్తుండ్రు, అధికారులు అధికార పనులు చేస్తున్నారు, జర్నలిస్టులు జర్నలిజం పని చేస్తున్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఉమ్మడి ఆంధ్ర అంటే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఒక కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తే ఆ నోటే ముద్రించబడేది వచ్చేది. బట్ ఇవాళ అట్లా లేదు. ఇవాళ ఒక జర్నలిస్టు ఒక బీట్ రిపోర్టర్గా కాల్ చేసి అడుగుతున్నాడు సీఎంఓలో, ఒక ఆఫీసర్తో ఒక ఐఏఎస్తో మాట్లాడుతున్నాడు, ఒక ఐపీఎస్తో మాట్లాడుతున్నాడు. ఇది కదా మార్పు అంటే, ఇంతకన్నా ఏం చెప్తాం. కాబట్టి కొంత సహనం అవసరం ఉన్నది. ప్రజలు కూడా కొంత సహనంతో ఓర్పుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్టీసీలో మహిళలకి వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఒక కక్షతోటి ఇవాళ ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళని ఉసిగొలిపి ప్రొటెస్ట్లకి కూర్చోబెడుతున్నారు. అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ప్రకటించినట్టున్నారు, మొన్న అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు, అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ పొట్ట కొట్టినట్టు కాదు. ఇవాళ ఒక మహిళకి ఆర్థికంగా తనకి ఒక 1000-1500 రూపాయలు మిగులుబాటు అవుతుంది అంటే ఆ ఆటో నడిపడైన భార్య కూడా బెనిఫిట్ అయింది కదా. అదెందుకు గమనించట్లేరు అంటే కొంత పెయిడ్గా కొద్ది మందిని అలా పెట్టి వాళ్ళని ముందుకు వెళ్ళి ఆటో డ్రైవర్లని అవమానిస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఉన్ననాడు కనీసం ఒక్కనాడు కూడా వాళ్ళని బలకరించలేదే. ఇవాళ కనీసం వాళ్ళకు ఒక ప్రజలకి మంచి జరగాలని ఒక మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా ఒక సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పుడు అందుకనే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ముందు నుంచి కూడా మహిళా వ్యతిరేకి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్గా మహిళలకు పెద్దపీట వేస్తే ఓర్చుకోలేకని ఇవన్నీ వాళ్ళు చేస్తున్నది గమనించుకోవాలి. కాబట్టి నా ఆటో అన్నలకు ఒకటే తెలియజేస్తున్నా, అన్న మీరు చేసేటువంటి వృత్తిలో మీకు ఎలాంటి నష్టం జరగదు, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరు ఒక ఆటో అంటే ఒక బస్సు మహిళలు బస్సు ఎక్కుతున్నారు అంటే బస్ స్టాండ్ వరకు అయితే ఆటోకి అయితే వస్తుంది కదా, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తుంది కదా, క్యాబులు కూడా తిరుగుతున్నాయి కదా. ఈ మధ్యకాలంలో క్యాబులు కూడా తగ్గాయి, ఆటోమేటిక్గా ఆటోలకి కూడా గిరాకీ పెరిగింది. ఇది చెప్పట్లేదు ఈ విషయంలో. సో క్యాబులు ఒకప్పుడు మనకు తెలుసు, ఊబర్ క్యాబ్లో కేటీఆర్ పెట్టుబడులు ఉన్నాయని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎంత నష్టపోయినారో తెలుసు. ఇప్పటివరకు కూడా ఇంకా అది సమస్యగానే ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎవరమైనా సరే పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కానీ జర్నలిజం కానీ ఎవరైనా సరే మీరు ఈ మధ్య గమనిస్తే ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు రేవంత్ అన్న వాళ్ళనే సమస్యకు పరిష్కారం అడుగుతున్నారు. మీరు సలహా ఇవ్వండి, మేము తీసుకుంటాం, ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, మీ సలహాను తీసుకుంటామంటారు. అంత హుందాతనం ఉంటుంది ఎక్కడైనా చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు లేసి సమస్య అడిగితే ఆయన ఎన్ని మాట్లాడినా అందరికీ తెలుసు. నాకు తెలుసు నువ్వు కయ్యం పెట్టాలనుకుంటున్నావు, నాకు అర్థమవుతుంది, ఊసో ఎంత అవమానంగా మాట్లాడినటువంటి రోజులు మనం చూస్తున్నాం కదా. కాబట్టి అలా కాకుండా ప్రభుత్వానికి సహకరించండి, కొంత సమయాన్ని పాటించండి. మీకు ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాలు 6 గ్యారంటీలతో పాటు 432 ప్రామిసెస్ని మేనిఫెస్టోలో పెట్టారు. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా అన్నింటినీ ముందుకు పరిష్కారం అవుతాయి. మనం ఆర్థిక సమస్యలు కేసీఆర్ ఎక్కడ ఏమి ఉంచలే, మొత్తం అంతా ఊడ్చి పడేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా మీరు చేసినటువంటి దానికి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుందన్న మాత్రం చెప్పాలి. రైట్ అక్క, చాలా రోజుల తర్వాత ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి పిలవంగానే వచ్చి సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.